ఇప్పుడు చూడండి లిక్కర్ గురించి ఏడాదిన్నర నుంచి వార్తలు రాస్తూనే ఉన్నారు, రోజు రాస్తూనే ఉంటారు, చిత్ర విచిత్ర భ్రమలు కల్పిస్తూనే ఉంటారు. ఢిల్లీ కుంభకోణంతో ఆంధ్ర కుంభకోణం సమానం. ఢిల్లీలో కుంభకోణం ఏంటండి, కేరళలో కానీ తర్వాతన ఇంకోటి ఏదో ఒక రాష్ట్రం ఉంది, కేరళలో అయితే నేను ప్రత్యక్షంగా చూసా, ప్రభుత్వ మద్యం దుకాణాలే ఉంటాయి. ఇంకొక రాష్ట్రంలో కూడా ఎక్కడ ఉంది ప్రభుత్వ మద్యం దుకాణాలు. 2 రాష్ట్రాల్లో ఉన్నాయి దేశవ్యాప్తంగా. ఢిల్లీలో కూడా ఉండేది. ఢిల్లీలో ఉన్న ప్రభుత్వ మద్యం దుకాణాలని ప్రైవేట్ చేయడానికి, లైక్ వీళ్ళందరూ మన మాగుంట లేకపోతే మన ఈఎంఐ పేరేంటి కవిత, వీళ్ళందరికీ ఉన్న అనుభవాలతో ఇచ్చిన సూచనలతో, అంటే అతనికి డబ్బులు కావాలా, 200-300 కోట్లు, 500 కోట్లు కావాలి ఎలక్షన్స్లో ఖర్చు పెట్టుకోవడానికి. అలా కావాలంటే ఏం చేయాలన్నప్పుడు ఢిల్లీ ప్రభుత్వంలో ఎక్కువ తినలేరు, ఎందుకంటే అక్కడంతా లెఫ్టినెంట్ గవర్నర్ పాలన ఉంటుంది. ప్రభుత్వం అనేటటువంటిది మ్యాక్సిమం అయితే గీతే మన వాళ్ళకి కాంట్రాక్ట్లు ఇచ్చుకునే పని చేయగలదు, కానీ ఎక్కువ తినడానికి అవకాశం ఉండదు. ఎక్కువ తినడానికి వీళ్ళు చూపించిన ప్రపోజల్ ఏంటంటే మద్యం ప్రభుత్వ దుకాణాలు ప్రైవేట్ పరం చేయటం. అప్పుడు అదివరకు 1000 కోట్లు వస్తే దీని ద్వారా 2000 కోట్లు వస్తుంది అని చెప్పారనమాట. అక్కడ అంటే ఉజ్జాయింపుగా నేను చెప్తున్నమాట, పర్టికులర్ ఫిగర్ కాదు. అక్కడ ఇదివరకు వచ్చేది